హాయ్ హలో నమస్తే అండి. ఇది మీషోలో తీసుకున్న శారీ. ఈ శారీతో అయితే లాంగ్ హ్యాండ్స్, దుప్పట్టా, డ్రెస్ అనమాట. డ్రెస్ మొత్తం చాలా బాగా వచ్చిందండి. జాయింట్ అనేది లేకుండా మనకి దుప్పటాకి చాలా బాగా వచ్చిందనమాట. మనకి రెడీమేడ్ డ్రెస్ అయితే ఎలా తెచ్చుకుంటామో అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. ఇది 3 మీటర్స్ అయితే ఫ్రాక్కి తీసేసుకొని 2.5 మీటర్ ఉంటుంది కదా, అది పళ్ళుకి పెట్టుకొని మిగిలిన కింద ఈ ఆరెంజ్ పార్ట్ అనేది అనమాట మొత్తం కట్ చేసి ఇది మధ్యలో ఒక రవ్వ జాయింట్ చేసుకున్నామంటే ఇది ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందనమాట, బాడీ పార్ట్కి. దీంతో అయితే మనము ఆల్రెడీ లైనింగ్ అనేది కట్ చేసి పెట్టుకొని మనకి ఎంత కొలతలు కావాలో ఆ కొలతలతో అయితే లైనింగ్ అనేది కట్ చేసుకొని ఇది జాయిన్ చేసుకున్నాం కదా, దీంట్లో అయితే పెట్టి కట్ చేసుకోవడమే. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ ఫ్రంట్ రెండు సరిపోతుంది అనమాట. దీంతోనే అయితే సరిపోతుంది ఈ ఆరెంజ్ కలర్ దాంతో. మిగిలిన 2.5 మీటరు దుపటాకి ఇది వచ్చి బ్లౌజ్ పీస్ ఉంది కదా, అదైతే లాంగ్ స్లీవ్స్కి పెట్టేశాను అనమాట. లాంగ్ స్లీవ్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా ఇప్పుడు లాంగ్ డ్రెస్సెస్కి బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు మనకి నేను లైనింగ్ అనేది టర్న్ చేశాను. ఆ టర్న్ చేసినప్పుడు కనిపించకుండా క్యాన్వాస్ అనేది పెట్టాను అనమాట. అందువల్ల మీకు క్యాన్వాస్ కనబడడం లేదు చూడండి కట్ చేసేటప్పుడు కానీ ఎక్కడ కానీ, ఎందుకంటే దాన్ని తిప్పించాను అనమాట. అప్పుడు మనకి క్యాన్వాస్ అనేది కనిపించకుండా ఉంటుంది, నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి జాయింట్ చేశాను, ఫ్రంట్ దగ్గర ఎక్కడ కానీ కనపడలేదు అనమాట. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. అవి అయితే జాయింట్ చేసేసి స్లీవ్స్ అనేది జాయింట్ చేసేస్తే అది సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రాక్కి ఫ్రిల్ అనేది 1.5 ఇంచ్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట. 3 మీటర్స్కి 1.5 ఇంచ్ పెట్టి స్టిచ్ చేస్తే సరిపోయిందనమాట. ఫ్రాక్ అనేది లోపల లైనింగ్ అనేది వేసి జాయిన్ చేసేసాను. ఇది ఫ్రాక్ అనేది రెడీ అయింది కదా, అట్లా చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా వచ్చిందనమాట. ఎక్కడ కానీ మనకి ఫ్రంట్లో జాయింట్ వేసాము అన్నట్టు కాకుండా ఇంకా ఎలిమెంట్గా లుక్ బాగా వచ్చింది. మనకి బ్లౌజ్ పీస్ మిగిలింది ఉండింది కదా, ఆ బ్లౌజ్ పీస్ అయితే లాంగ్ స్లీవ్స్కి సరిపోయింది అనమాట. ఇది బ్లౌజ్కి డాజెస్ అనమాట. బ్యాక్ సైడ్ డాజెస్ ఇచ్చి నడుం దగ్గర అయితే ఒక థ్రెడ్ అనేది ఇచ్చాను. డాట్స్ దగ్గర పెట్టుకుంటే ఈ థ్రెడ్ బాగుంటుంది. అంటే నడుము ఏదైనా లూజ్గా ఉన్నప్పుడు ఇది కట్టుకుంటే సరిపోతుంది, టైట్ అయిపోతుంది నడుము, బాగా వస్తుంది అనమాట. చూసారు కదా డ్రెస్ అనేది బాగా సెట్ అయిపోయింది. కింద దీనికి ఫాల్ అనేది వేసాను, లోపల లైనింగ్ వేసి జాయిన్ చేసేసాను అనమాట. ఫాల్ అనేది వేసుకుంటే థిక్గా బాగుంటుంది. దుపట్టా 225 తీసుకుంటే సరిపోతుందండి, చెప్పాను కదా. ఇది చుట్టూ అంచులు అనేది జాయిన్ చేస్తే లేదా మీరు ఏదైనా కావాలంటే లేస్ కూడా వేసుకోవచ్చు లుక్ కోసం, కానీ లేస్ ఏం లేకుండానే లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి. శారీ చాలా సూపర్గా డ్రెస్ అనేది. థ్యాంక్ యూ, బాయ్. మరి మంచి పెడితే మళ్ళీ కలుసుకుందాం.